సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. హ్యాట్రిక్ మోత మోగాక షారుఖ్ ఖాన్ ఏమైపోయాడు? నయా మూవీ అప్డేట్ ఇస్తాడా లేదా? వారసుల్ని తెస్తాడా? ఆయనే వస్తాడా? నెక్స్ట్ సినిమా పట్టాలెక్కించడంలో ఎందుకు వెనకబడ్డాడు? కింగ్ ఖాన్ బాక్స్ ఆఫీస్ రూల్ చేసేది ఎప్పుడు? బాక్స్ ఆఫీస్ కళ తెప్పించేది ఎప్పుడు అంటూ ఫ్యాన్స్ ప్రశ్నలకు ఆన్సర్ ఇచ్చేశాడు. బాద్షా అప్ కమింగ్ ప్రాజెక్ట్ డీటెయిల్స్ మీకోసం. 2024 1000 కోట్ల కలెక్షన్స్ ని చూడలేకపోయింది బాలీవుడ్. దానికి మెయిన్ రీజన్ 3 ఖాన్స్ సందడి లేకపోవడమే. ముఖ్యంగా కలెక్షన్ కింగ్ షారుఖ్ సినిమా లేకపోవడమే. జస్ట్ స్త్రీ 2 మాత్రమే ఎడ్జ్కొచ్చి ఆగిపోయింది. 2023లో పఠాన్, జవాన్ సినిమాలతో 1000 crore మార్క్ చూసిన కింగ్ ఖాన్ డంకీతో మరో 1000 కోట్లు ఖాతాలో వేసుకుందామనుకుంటే దెబ్బేశాడు సలారుడు. 1 yearలో 3000 crore డ్రీమ్ గానే మిగిలిపోయింది కింగ్ ఖాన్ కి. హ్యాట్రిక్ హిట్ వచ్చిన తర్వాత బిజీగా మారిపోతాడనుకుంటే ఏడాది పాటు సైలెంట్ అయ్యాడు బాలీవుడ్ బాద్షా. లాస్ట్ ఇయర్ పలకరించని ఈ స్టార్ హీరో తన అప్కమింగ్ ప్రాజెక్ట్ పై ఫోకస్ పెట్టాడు. కూతురు సుహానా ఖాన్ ను సిల్వర్ స్క్రీన్ పైకి తీసుకురావడంతో మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. రీసెంట్ గా దుబాయ్ ఈవెంట్ లో తన అప్కమింగ్ మూవీ కింగ్ గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చాడు. ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ గా తీసుకుంటున్న కింగ్ మూవీ కోసం షారుఖ్ మరోసారి స్టార్ డైరెక్టర్ ని దింపుతున్నాడు. పఠాన్ తో తనకు ఫస్ట్ 1000 crore కలెక్షన్స్ ని చూపించిన సిద్ధార్థ్ ఆనంద్ కి మరో ఛాన్స్ ఇచ్చాడు. అభిషేక్ బచ్చన్ నెగటివ్ రోల్ లో కనిపించబోతున్నాడన్నది టాక్. ఇప్పటి వరకు ఫ్లాప్ చూడని ఈ యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ కింగ్ ఖాన్ కి మరో 1000 crore కలెక్షన్స్ ని తెచ్చిపెట్టే మూవీ ఇస్తాడా? చూడాలి.